హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 50. కథను రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెంటరైపోదాం. ప్లీజ్ లైక్ చేయండి. వీవర్, దిస్ ఈజ్ టూ మచ్. మనం ఒకే రూమ్లో ఉండడానికి మనమేం కపుల్స్ కాదు, అండ్ మనమేం ట్రిప్ కోసం రాలేదు. ఈ హోటల్ రూమ్ లేకపోతే వేరే హోటల్కి వెళ్దాం. భూమి మన ఫ్రెండ్స్ కదా ఇప్పుడు. పైగా మనమేం ఆ రూమ్లోనే ఉండేది లేదు కదా, జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి కదా. ఎందుకు ఇప్పుడు ఇంత సీన్ చేస్తున్నావు? నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకో కదా. వీవర్, ఇప్పుడు నేనంటే నేను మాత్రమే కాదు, నేనిప్పుడు అగ్నిహోత్ర కోడల్ని. నాకంటూ నా లిమిట్స్ ఉంటాయి. నా వల్ల వాళ్ళకి పరువు పోయే పనులు చేయలేను కదా. లేట్ అయినా పర్లేదు, మనం మాత్రం ఒకే రూమ్లో ఉండడానికి వీల్లేదు. భూమి, ఈ పెళ్ళిని చూడబోతే నువ్వు ఒప్పుకున్నట్టున్నావు. ఆర్మన్ని హస్బెండ్గా అగ్రీ చేశావా? ఆర్మన్కి నాకు మధ్య ఎలాంటి సంబంధం ఉన్నా నేనిప్పుడు ఆ ఇంటి కోడల్ని. ఆ ఇంటి పరువు ప్రతిష్ట తీసేలాంటి పనులు చేయను. ఆర్మన్ సంగతి పక్కన పెడితే నన్ను నా కొడుకుని తెలియకపోయినా యాక్సెప్ట్ చేశారు. నా వల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఉఫ్, సరే, నువ్వు ఈ హోటల్లోనే ఉండు, నేనే వేరే హోటల్కి వెళ్తానంటూ భూమిని అక్కడ వదిలి వీవర్ వేరే హోటల్కి వెళ్ళాడు. నాని, ఏంటే ఇది? ఇద్దరు వేరే రూమ్స్ అంటే మేనేజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు వేరే హోటల్ కదా. మన ప్లాన్ సక్సెస్ అవ్వడం కష్టం కదా. ఛ, ఈ భూమికి లక్ లాటరీలో వచ్చిందేమో, దాని టైం అలా ఉంది కాబట్టి ఆర్మన్ని పెళ్లి చేసుకుంది. ఏం పర్వాలేదులే. గెలుపు ఈ భూలక్ష్మీదేవి బ్లడ్లోనే ఉంది. మనకి టైం వచ్చేసరికి మనం వెయిట్ చేయాల్సిందే అంటూ భూమి రూమ్లోకి వెళ్ళడం దొంగచాటుగా చూస్తున్నారు. భూమి రూమ్లోకి వెళ్ళగానే తన్నుకి కాల్ చేసింది. తన్ను, మీ మమ్మీ కాల్ చేసింది అంటూ అంజలి అనేసరికి నాని నేను మాట్లాడతానంటూ పరుగున అంజలి దగ్గరికి వెళ్ళాడు. మమ్మీ, నేను నీతో మాట్లాడను. మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఐ హేట్ యు మమ్మీ. నేను నీతో మాట్లాడను. నిన్ను ఎప్పటికీ నాతో ఉంచుకోవాలని నీకు దూరంగా వచ్చాను తన్ను. నీకు దూరంగా ఉండడం నాకు కూడా కష్టంగానే ఉంది, కానీ తప్పట్లేదు అనేసి భూమి మౌనంగా బాధపడుతూ, తన్ను సారీ నాన్న, ఇంకెప్పుడు నేను వదిలి ఉండను, నీతోనే ఉంటాను. మమ్మీ త్వరగా వచ్చేస్తుంది. నువ్వు అత్తయ్య మావయ్యని ఇబ్బంది పెట్టకుండా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. అంజలి మొబైల్ తీసుకుంటూ, భూమి తన్ను బాగానే ఉన్నాడు, కానీ నువ్వు దిగులు పడకు. తన గురించి నీకేమైనా తెలిసిందా? లేదత్తయ్య, నేను ఇప్పుడే ఊటీకి వచ్చాను. యాజ్ ఎ సూన్ నిజం తెలుసుకుంటానంటూ అంజలితో మాట్లాడి కాల్ కట్ చేసేసింది భూమి. ఆ మిస్టర్ యారగెంట్కి నిజం చెప్పడానికి నేను నిజం తెలుసుకోవాలి. నిజం తెలుసుకునే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నాని, ఇదేంటి నన్ను ఆర్ఫాన్కి తీసుకొచ్చావు? నాకు ఇక్కడికి రావాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ అనాథలు ఇక్కడ ఎలా ఉంటారో ఏం చేస్తుంటారో ఏంటో నాకు చాలా హెసిటేటింగ్గా ఉందే అంటూ విమ్ము పాప చూస్తుంది. ఒసే విమ్ము, ఆ విన్ను చిన్నప్పుడు చదువుకున్న ఆర్ఫాన్ ఇదేనే. ఆ భూమి కంటే ముందే మనం ఆ వినుష్క గురించి తెలుసుకోవాలి పదా అంటూ విమ్ము పాపను తీసుకుని లోపలికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఎంత కావాలన్నా మనీ ఇస్తాను. బట్ నాకే ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి, అండ్ మీరు తప్పకుండా చెప్పాలి. యా, ఏం కావాలో అడగండి అంటూ తమిళ్లో అంది మార్గరెట్. హైటెక్ బామ్మ మార్గరెట్ని చూస్తూ, యాక్చువల్లీ నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీ డ్రెస్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్ నాకు కూడా కావాలి. భూలక్ష్మి విన్ను కోసం అడుగుతుంది అనుకున్న విమ్ముకి బామ్మ డ్రెస్ కోసం అడిగేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయింది. నాని, నువ్వేం మాట్లాడడానికి వచ్చావు? ఏం అడుగుతున్నావు? ఫస్ట్ వచ్చిన మ్యాటర్ చూస్తావా లేదా? విమ్ము, నాకు ఆ డ్రెస్ బాగా నచ్చేసిందే. ఆ డ్రెస్ వేసుకుంటే నేను మగధీరలో కాజల్లాగా, బాహుబలిలో అనుష్కలాగా, పెళ్లి సందడిలో శ్రీలీలలాగా ఉంటాను కదా. నాకు వాళ్ళకి పెద్ద ఏజ్ గ్యాప్ కూడా లేదు కదా. నేను కాజల్ కంటే 2 ఏళ్ళు చిన్న, శ్రీలీల కంటే 2 ఏళ్ళు పెద్ద, అంతే కదా. అమ్మో నాని, నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టావు, అందుకే నీకు భూలక్ష్మి అని పేరు పెట్టినట్టున్నారు. ముందు వచ్చిన వరకు చూస్తావా లేదా? ఆ భూమి వాళ్ళు వచ్చేస్తారు. ఓర్ని, అవును కదా,
అసలు విషయమే మర్చిపోయాను. ఇదిగో కాకిరెట్ట. మై నేమ్ ఈస్ మార్గరెట్, నాట్ కాకిరెట్. ఏదొక రెట్ట. నువ్వు ఆపవే పిట్ట. ఫస్ట్ నాకు మీ ఆర్ఫాన్ అంటూ బామ్మ అనేలోపే ఎక్స్క్యూజ్ మీ మేడం అనే భూమి మాటకి ఇద్దరు షాక్ అయ్యారు. నాని చూసావు కదా, నీ వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ భూమి కూడా వచ్చేసింది. ఇప్పుడు కావాలా డ్రెస్ అంటూ విమ్ము సర్కాస్టింగ్గా అంటుంటే, విమ్ము నన్ను తర్వాత తిట్టచ్చు, ముందు ఫేస్ కవర్ చేయవే, లేదంటే మనం దొరికిపోదాం అంటూ బామ్మ విమ్ము ఇద్దరు ఫేస్ కవర్ చేసుకుంటుంటే అప్పుడే భూమి వాళ్ళ దగ్గరికి వచ్చింది. మేడం, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, పర్లేదు నేను వెయిట్ చేస్తాను. ఒసేయ్, నీ ముందు నేనేం అడగాలే అనేసి తిట్టుకుంటూ మాకు అర్జెంట్ వర్క్ ఉంది అంటూ ఇంగ్లీష్లో చాలా స్టైల్గా మాట్లాడి కవర్ చేస్తూ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం అనే భూమి మాటకి ఇద్దరు దొరికిపోయామనేసి టెన్షన్ అవుతున్నారు. విమ్ము మనం రెడీ హ్యాండెడ్గా దొరికిపోయామే, ఇప్పుడు మనం ఏం చేద్దామే అనేసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. భూమి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చూస్తూ మీ మొబైల్ మర్చిపోయారు అంటూ భూమి అనగానే విమ్ము మొబైల్ తీసుకుంటూ అక్కడి నుంచి ఇద్దరు జంప్ అయ్యారు. మేడం, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. యాక్చువల్లీ మీ ఆర్ఫాన్లో కొన్నేళ్ల క్రితం ఉన్న అమ్మాయి డీటెయిల్స్ కావాలి. వినుష్క తన పేరు, తన డీటెయిల్స్ నాకు చాలా అవసరం. వినుష్క? తను నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి తను ఇక్కడే పెరిగింది. మా ట్రస్ట్ తరపున తను చదువుకోవడానికి వైజాగ్లో సీట్ వచ్చేసరికి వైజాగ్ వెళ్ళింది. మా ట్రస్ట్ తరపునే తను చదువుకుంది. బట్ తన గురించి అప్పటి నుంచి ఎలాంటి డీటెయిల్స్ తెలీదు. తను ఇంతవరకు ఈ ఆర్ఫాన్కి తిరిగి రాలేదు. మేడం, నాకు తన డీటెయిల్స్ చాలా అవసరం. అట్లీస్ట్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించైనా, లైక్ మదర్ అండ్ ఫాదర్. తన ఫ్యామిలీ మొత్తం చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. తను మాత్రమే మిగిలింది. వాళ్ళ ఫ్యామిలీ ఊటీకి ట్రిప్కి వచ్చారు. ఇక్కడే యాక్సిడెంట్లో అందరూ చనిపోతే తను మాత్రమే మిగిలింది. అప్పుడు తన ఏజ్ 15 years. అప్పటి నుంచి తను ఇక్కడే ఆర్ఫాన్లో ఉంది. తన గురించి మాకు ఎలాంటి డీటెయిల్స్ తెలీదు. ఛా, విన్ను గురించి ఏమైనా తెలుస్తుందనుకుంటే ఏం తెలియలేదు. ఇప్పుడు నేను తన దగ్గరికి ఎలా వెళ్ళాలి, అసలు తనని చూడగలుగుతానా అనేసి అనుకుంటూ భూమి డల్గా బయటకు వచ్చేస్తుంది. భూమి బయటకు వెళ్తుంటే అప్పుడే తన ల్యాండ్ లైన్తో ఎవరికో కాల్ చేసింది మార్గరెట్. విన్ను, నీకోసం నువ్వు చెప్పిన అమ్మాయి వచ్చింది. నువ్వు చెప్పినట్టే చెప్పాను. తనకి నీ గురించి నిజం చెప్పలేదు, కానీ ఎందుకు నువ్వు నిజం చెప్పనివ్వట్లేదు? నిన్ను కలవడానికి వచ్చిన వాళ్ళకి నీకేంటి సంబంధం? వినుష్క, మిస్ మార్గరెట్, అన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నేను కాదు, కాలమే సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడు తనని కలవకపోయినా త్వరలోనే తనను కలిసే రోజు రావచ్చు. అంతవరకు నేను ఇలానే ఉండాలి. తను నన్ను కలిసే వరకు నేను తనను కలవకూడదు అంటూ కాల్ కట్ చేసేసింది వినుష్క. విమ్ము పాప, ఇప్పుడేం చేయాలంటావే? ఆ విన్ను పాప ఎక్కడుందో తెలియడం లేదు. నా ప్లాన్ మొత్తం నాశనమైంది. కనీసం ఆ వీవర్ గాడిని భూమిని ఒకే రూమ్లో దొరికేలా చేసి దాని పరువు తీసి అగ్నిహోత్రకి దాన్ని శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాను, కానీ ఇద్దరూ నాకు ఆ ఛాన్స్ లేకుండా చేశారు. నాని, అసలు ఆ వీవర్కి భూమికి మధ్య రిలేషన్ ఏంటి? ఎందుకు ఎందుకు ఆ భూమి వీవర్తో అంత క్లోజ్గా ఉంటుంది? విమ్ము, ఇది నన్నేం అడుగుతావే? వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్కి నేమేంటో నాకు ఇంతవరకు తెలీదు. ఫస్ట్ ఇద్దరు నెక్స్ట్ ఏం చేస్తారో తెలుసుకోవాలి, పదవే అంటూ హైటెక్ బామ్మ అనేసరికి విమ్ము అండ్ బామ్మ ఇద్దరు భూమిని ఫాలో చేస్తున్నారు. భూమి, వాట్ హ్యాపెండ్? విన్ను గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అనేసి వీవర్ చాలా క్యూరియాసిటీగా అడుగుతాడు. భూమి డల్గా తల పట్టుకొని కూర్చుంటూ ఏం చెప్పమంటావు వీవర్? ఇక్కడ కూడా తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. తను ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడికి రాలేదంట. ఈ ప్రాబ్లం మళ్ళీ ఇలానే ఉంది. దీనికి అసలు సొల్యూషన్ దొరకడం లేదు. భూమి, డోంట్ ఫీల్. ఒక్కదానికే డల్ అవుతున్నావేంటి? ట్రై అండ్ ట్రై టిల్ యూ సక్సెస్ అన్నారు కదా. ఫస్ట్ ఛాన్స్ వేస్ట్ అయితే నెక్స్ట్ ట్రై చేద్దాం. నా వల్ల కావట్లేదు. నేను అలసిపోయాను. ప్రాబ్లమ్స్తో ఫైట్ చేసి అలసిపోయాను. నేను ఇప్పుడు పద్మవ్యూహంలో ఉన్నాను. దాని నుంచి బయటకు వచ్చే మార్గం కనిపించడం లేదు. భూమి, నీ ప్రాబ్లం ఏంటో అడిగితే చెప్పవు. నేను నీ ఫ్రెండ్ కదా, నాకైనా షేర్ చేసుకోవచ్చు కదా అంటూ వీవర్ అంటున్నా కూడా
భూమి సైలెంట్గా ఉంది. భూమి నీకు చెప్పడం ఇష్టం లేదని తెలుస్తుంది. సరే, ముందు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదామా అంటూ భూమితో కలిసి కారు ఎక్కుతూ భూమి పక్కనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా అంటూ తనని తీసుకుని హోటల్కి. భూమి, ఇప్పుడేంటి? నీకు వినుష్క కావాలి అంతే కదా? తనని ఏదేమైనా పట్టుకుందాం. ఫస్ట్ నీకేం కావాలో ఆర్డర్ చేయకు. ఏంటి ఆర్డర్ చెప్పావా? సరే, నీకు కూడా నేనే ఆర్డర్ చెప్తాలే. 1 ప్లేట్ పూరి అంటూ వీవర్ అంటుండగానే, తనకి పూరి ఇష్టం ఉండదు కదా. గెట్ మీ 1 ప్లేట్ దోశ విత్ గీ రోస్ట్ అంటూ భూమి ఎదురుగా కూర్చుంటూ తన స్పెట్స్ని తీస్తూ భూమినే షార్ప్గా చూస్తున్నాడు ఆర్మన్ అగ్నిహోత్ర. ఆర్మన్ని అసలు అక్కడ ఎక్స్పెక్ట్ చేయని భూమి షాక్తో అసలు ఊపిరి కూడా తీసుకోకుండా చూస్తుంది. ఆర్మన్ అక్కడ చూసేసరికి వీవర్ కూడా సేమ్ అలానే చూస్తున్నాడు. మిసెస్ న్యూసెన్స్, ఇంకాసేపు అలానే ఉంటే పోతావు. ఏంటి సంగతి? నీకు ఇష్టమైన టిఫిన్ ఆర్డర్ చేశాను కదా. వీవర్ లాంగ్ బ్యాక్ టు సీ యూ హవర్ యూ అంటూ తనని చూసేసరికి జస్ట్ పొడిపొడిగా ఫైన్ అంటాడు వీవర్. ఓడి అమ్మ బడవో విమ్ము, ఇదేంటే ఇది? ఈ ఆర్మన్ ఇక్కడేం చేస్తున్నాడు? అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నాడు. తీరా చూస్తే ఆ భూమితో అవుట్ ఆఫ్ స్టేషన్కి వెకేషన్కి వచ్చినట్టు వచ్చాడు. నాని, నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చాడు. అసలు బావ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బావ ఇక్కడ ఉన్నాడంటే మన ప్లాన్ని అమలు చేయలేమా? అమలా పాలు లేదు, విజయ పాలు లేదు. బ్రతుకుంటే అదే పాలతో టీ కాఫీ చేసుకోవచ్చు. విమ్ము, అసలు వాడు రాక్షసుడు. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు వాడు అడ్డుగా ఉంటాడు. మనల్ని వీడు ఇక్కడ చూశాడంటే ఆ పాలలోనే ముంచేసి చంపుతాడు. మరి పాలతో చేస్తే బాగోదే. అసలు డెస్టినీ చూసావా? కలుసున్న వాళ్ళని విడదీసి మళ్ళీ కలిపాడు. నాని అంటూ బామ్మని తిడుతూ ఆర్మని భూమిని చూస్తుంది విమ్ము. మిస్సెస్ న్యూసెన్స్, నువ్వేంటి ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు? హెల్త్ బాగాలేదా అంటూ భూమి ఫోర్హెడ్ మీద చేయి పెట్టి చెక్ చేస్తుంటే భూమి ఆ చెయ్యి నెట్టేస్తూ, ఆర్మన్ నువ్వేంటి ఇక్కడ? అసలేం చేస్తున్నావు? ఆహా, ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగాలేమో అంటూ నింపాదిగా అంటూ భూమిని ఓ కన్నెత్తి ఆర్మన్ ఓరగా చూశాడు. భూమి ఆర్మన్ ఆ చూపుకే తన మాట తడబడుతూ గొంతు తడారిపోతుంటే తన భయాన్ని తనలోని దాచేస్తూ, నేను ఇక్కడికి వస్తే నీకెందుకు? నేనేమైనా నీకు చెప్పి రావాలని రూల్ ఉందా? మిసెస్ న్యూసెన్స్, బహుశా ఈ ఊటీకి వచ్చేసరికి నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేనే నీకు గుర్తు చేయాలేమో. నేనెవరు? నీకేమవుతాను అంటూ భూమి పట్టుకుంటూ తను ఇలానే ఉండనివ్వు. నీ మాటలతో చేష్టలతో రాక్షసుని చెయ్యొద్దంటూ స్మూత్గా చెప్తూనే కోపంగా వాన్ చేశాడు. నిన్ను నేను రాక్షసుణ్ణి చెయ్యాలా? ఆల్రెడీ నువ్వు అదే కదా అనేసి భూమి మనసులోనే అనుకుంటూ ఉంది. వీవర్, నువ్వేంటి? నువ్వెప్పుడు ఇండియాకి వచ్చావు? వచ్చిన వాడిని, నన్ను, నీ ఫ్రెండ్ని కలవకుండా నీ ఫ్రెండ్ వైఫ్ని కలవడం ఏమైనా బాగుందా? వాట్ హెల్స్? కలిసాం కదా, ఫస్ట్ టిఫిన్ చెయ్యి, తింటూ మాట్లాడుకుందాం అంటూ ఆర్మన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటుంటే భూమికి వీవర్కి టెన్షన్గానే ఉంది. ఆర్మన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తూ, వీవర్ ఇక్కడే ఉంటావు కదా, మళ్ళీ కలుద్దాం. భూమి, షెల్ వి గో అంటూ తనని చూస్తూ అంటాడు. నేను ఇప్పుడు తనతో వెళ్ళాలా? నేను కాదు అంటే ఒప్పుకోడు. అసలు నన్ను ఇక్కడ చూసి కూల్గా రియాక్ట్ అవుతున్నాడు. కనీసం నేను ఎందుకు వచ్చానని అడగట్లేదు. అట్లీస్ట్ వీవర్తో ఎందుకు వచ్చామని క్వశ్చన్ చేయట్లేదు అనేసి భూమి రకరకాలుగా ఆలోచిస్తుంది. భూమి, నీకే చెప్పేది, బ్రేక్ఫాస్ట్ అయింది కదా, స్టార్ట్ అవుదామా? తన హ్యాండ్ని పట్టుకుంటూ అంటాడు. ఆర్మన్, అదేంటంటే తనకి నీతో రావడం ఇష్టం లేదు. తను నాతోనే వస్తుంది. నేనే తనని తీసుకొచ్చాను కదా, నేనే తనని సేఫ్గా చూసుకుంటాను అంటూ ఆర్మన్ చేయి భూమి మీద నుంచి తీయబోతుంటే వీవర్ హ్యాండ్ని ప్రెస్ చేస్తూ, పరాయి మగాడి భార్యను తన అనుమతి లేకుండా తీసుకురావడమే తప్పు. మళ్ళీ తనను ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్నావా నువ్వు? భూమి నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, ఆల్మోస్ట్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మధ్యలో నీలాంటి వాడు వస్తే క్రషర్లో ప్రెస్ చేయడం కూడా తెలుసు అంటూ వీవర్ హ్యాండ్ని వదిలేసరికి అప్పటికే నొప్పితో ఉన్న వీవర్ పెద్దగా అరుస్తుంటే భూమి పట్టుకొని అక్కడి నుంచి కారులో ఎక్కించుకొని తనతో తీసుకెళ్ళిపోయాడు మిస్టర్ యారిగెంట్. కన్ఫర్మ్,
ఇప్పుడు నన్నేమైనా చేస్తాడు. అసలెందుకు నేను వచ్చానని నన్ను క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు నేనేం ఆన్సర్ చేయాలంటూ భూమి థింక్ చేస్తూ ఉంది. నాని, అంతా అయిపోయింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అదంతా జరగలేదు. పైగా ఇప్పుడు భూమి బావ ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు అంటూ విమ్ముకి టెన్షన్గా తిరుగుతుంది. విమ్ము పాప, ఎందుకే నువ్వంత టెన్షన్ పడుతున్నావు? ఇద్దరు ఒకే రూమ్లో కాదు, బెడ్ మీద ఉన్నా కూడా భూమి ఆర్మన్ని దగ్గరికి కూడా రానివ్వదు. ఇదేం వాళ్ళ ఇష్టంతో చేసుకున్న పెళ్లి కాదు కదా. పంతం కోసం ఒకరు, అవసరం కోసం మరొకరు పెళ్లి చేసుకున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. టైం చూసి భూమి చాప్టర్ని క్లోజ్ చేసేద్దాం అంటూ హైటెక్ బామ్మ వైన్ సిప్ చేస్తూ అంటుంది. ఆర్మన్ రూమ్లో కామ్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. భూమి తన పైట చెంగు చివరిని చేతి వేళ్లకు ముడివేస్తూ టెన్షన్గా చూస్తుంది. ఈ ఆర్మన్ ఎందుకు ఏం మాట్లాడడం లేదు? అసలు వచ్చినప్పటి నుంచి తన వర్క్ చేసుకుంటున్నాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? భూమి ఇంకా తన టెన్షన్ని హోల్డ్ చేయలేక ఆర్మన్ దగ్గరకు వచ్చింది. మిస్టర్ యారిగెంట్, నేను నీతో మాట్లాడాలి. ఆహా, నువ్విప్పుడు నాతో ఏమన్నా రొమాన్స్ చేస్తున్నావా? లేదు కదా, మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. ఆర్మన్ మాటకి తల కొట్టుకుంటూ, ఆర్మన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నా అన్నావు కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు? నన్ను ఫాలో అవుతూ వచ్చావా అంటూ భూమి అంటుంటే ఆర్మన్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ నవ్వుతున్నాడు. ఆర్మన్ నవ్వుతుంటే భూమి అర్థం కాక చూస్తుంటే ఆర్మన్ భూమి చే పట్టుకుని తన మీదకు లాక్కుంటూ భూమిని తన కౌగిలో బంధించాడు. భూమి తన నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే భూమి మొహం మీద చిన్నగా గాలుదుతూ ముందుకు పడిన తన ముంగుర్లను తన చెవి వెనుక పెడుతూ, నిన్ను చూస్తుంటే నీలో ఇంకా ఆ చైల్డిష్ మెంటాలిటీ పోలేదు మిస్టర్ న్యూసెన్స్. అసలు నేను అడగాల్సిన క్వశ్చన్ ముందే నువ్వు అడుగుతున్నావు. దట్ మీన్స్ నేను నిన్ను క్వశ్చన్ చేయననే కదా అంటూ ఆర్మన్ లైట్గా స్మైల్ చేసేసరికి ఈ ఆర్మన్కి బ్రెయిన్ తల్లో కాదు, బాడీ మొత్తం ఉంది. నేనేమనుకున్నానో ముందే చెప్పేస్తున్నాడు అనేసి భూమి ఆర్మన్ని చూస్తుంది. హా, ఏంటి నీ మనసులో మాట నాకెలా తెలుస్తుందని అనుకుంటున్నావా అంటూ ఆర్మన్ అంటుంటే, ఆర్మన్, నీకు ఇంతకు ముందే చెప్పాను, నాతో ఇలా మిస్బిహేవ్ చేస్తే నేను వదిలిపెట్టను. సెక్షన్ 374A. పెళ్ళైనప్పటికీ భర్తకి కూడా ఇష్టం లేకుండా భార్యను ముట్టుకోవడం తప్పే. అలా చేస్తే చట్టరీత్యా 10 years శిక్ష పడుతుంది. ఆర్మన్కి ఆల్మోస్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టే ఉంటే భూమి కింద పెదవి లాగుతూ, అంటే ఇప్పుడు నువ్వు నన్ను భర్తగా ఒప్పుకున్నావన్నమాట నవ్వుతూ ఆర్మన్ అంటుంటే, లేదు, నేనెందుకు ఒప్పుకున్నాను, నేనేం ఒప్పుకోలేదు అంటూ భూమి దబాయిస్తుంటే, నువ్వే కదా ఇప్పుడు ఒప్పుకున్నావు, మళ్ళీ కాదంటున్నావు. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు. పర్లేదులే, ట్రై చేద్దామా కొంటెగా భూమి కళ్ళలోకి చూస్తూ అంటాడు. భూమి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏం ట్రై చేయాలంటూ భూమి ఆశ్చర్యంగా అడుగుతుంది. భూమి అడిగిన దానికి ఆర్మన్ నవ్వుతూ, అదే చెప్పాను కదా, అబద్ధం ఆడితేనే ఆడపిల్లలు పుడతారు. మన కష్టం మనం చేయాలి కదా, కష్టపడకుండానే పిల్లలు పుడతారా? ఏం తెలియనట్టు అడుగుతావేంటి భూమి? నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకుంటున్నావా? కళ్ళెగరేస్తూ భూమితో హస్కీగా అంటుంటే, నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా ఈ భూమి కరగదు అంటూ ఆర్మన్ నుంచి విడిపించుకుంటూ వెళ్తుంటే భూమి చేపట్టుకుంటూ, అందుకే కదా అంబరాన ఉన్న ఈ ఆర్మన్ నీకే వచ్చాడు, అర్థం చేసుకోవచ్చు కదా అంటూ ఆర్మన్ అంటుంటే తన చేయి విడిపించుకుంటూ అక్కడి నుంచి సోఫాలోకి వెళ్ళిపోయి అసలేం మాట్లాడకుండా పడుకుంది. భూమి సిచ్యువేషన్కి ఆర్మన్ చిన్నగా నవ్వుతూ, ఈ రోజుకి ఈ డోస్ సరిపోతుందిలే అనేసి తను కూడా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్, నిన్నటి నుంచి నీకు కాల్ చేద్దామంటే మళ్ళీ ఆర్మన్ చూస్తే ప్రాబ్లం అవుతుందనేసి కాల్ చేయకుండా ఉన్నాను. ఏమైంది? నిన్ను ఆర్మన్ ఏమన్నాడు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీ కోసం మనల్ని ఫాలో అవుతూ వచ్చాడా? నీ మీద డౌట్ వచ్చిందా? విన్ను గురించి చెప్పేశావా? వీవర్, కాస్త గ్యాప్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. ఆర్మన్ మనల్ని జస్ట్ కోఇన్సిడెంట్గా కలిశాడు. తను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాడు కదా, మన కర్మకాలి అది ఇదే అయ్యింది. ఆర్మన్ నన్నేం క్వశ్చన్ చేయలేదు. అసలు తన మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా తెలియడం లేదు. వాట్ హెల్స్, మనం వచ్చిన దానికి యూజ్ లేదు కాబట్టి ఈరోజే రిటర్న్ అవుదాం.
నేను ఆర్మన్కి చెప్పి స్టార్ట్ అవుతాను, తను వచ్చేస్తున్నాడు అంటూ కాల్ కట్ చేసింది. మిస్టర్ యారిగెంట్, నేను నీతో 2 మినిట్స్ మాట్లాడాలి. నేను ఈరోజు హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోతాను. ఓయ్, అలా వచ్చి టై హ్యాంగ్ చేయి. నిన్నే పిలిచేది మై డియర్ లవ్లీ వైఫ్ అంటూ భూమి మీద నుంచి వెనుకగా టై వేస్తూ తనని తన మీదకి లాక్కునేసరికి ఆర్మన్ కౌగిల్లో ఒదిగిపోయింది. నీకు టై హ్యాండ్ చేయడం కాదు, నాకు ఛాన్స్ వస్తే నీ పీక హ్యాంగ్ చేస్తాను. చూడు ఎలా చూస్తున్నాడో అనేసి తిట్టుకుంటూ ఉంది. ఓహో మేడం, తర్వాత తీరిగ్గా తిట్టుకోవచ్చు, ఫస్ట్ చెప్పింది చెయ్యంటూ ఆర్మన్ అంటుంటే భూమి ఆర్మన్కి టై కడుతుంది. మిసెస్ న్యూసెన్స్, నువ్వు ఇక్కడికి నాకు చెప్పి రాలేదు కదా. నాకు చెప్పి వెళ్ళడానికి యాజ్ ఎ విష్, బట్ ఈరోజు కాదు, రేపు వెళ్ళు. ఈరోజు నిన్ను ఓ స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను. ఇట్స్ జస్ట్ లైక్ సర్ప్రైజ్ టు యూ. హౌ ఎవర్ మన హనీమూన్ వెకేషన్ అనుకో. ఈవినింగ్ వచ్చే వరకు వెయిట్ చేయి అంటూ భూమిని వదిలి ఆర్మన్ అప్పటికే కాల్ వస్తుంటే కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. భూమి ఆర్మన్ వెళ్లే వైపే చూస్తుంది. ఈ మిస్టర్ యార్గెంట్ అసలు ఏమనుకుంటున్నాడు? నాకు ఆర్డర్ వేస్తున్నాడు, నన్ను నమ్మించడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నేనే కాదు అన్న ఒప్పిస్తాడు. అలాంటప్పుడు ఎందుకు ఈవినింగ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు? నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా తన ట్రాప్లో నేను పడను కదా అనేసి భూమి స్ట్రాంగ్గా అనుకుంది. విమ్ము పాప, నేను ఈ సల్వార్ కమీజాలో బాగుంటాను కదా, ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాని, నీ ఏజ్ తగ్గట్టు ఉండు. నేను ఇక్కడ టెన్షన్గా, నువ్వేమో హ్యాపీగా ఉన్నావా? విమ్ము, నన్ను నా ఆనందాన్ని ఎందుకే స్మాష్ చేస్తున్నావు? పెళ్ళికి ముందు నా బాబు, పెళ్ళి తర్వాత నా మొగుడు, ఇప్పుడు నీ బాబు. ఇలా ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉండేది? ఏజ్ గుర్తు చేసి నన్ను బాధ పెట్టకే, నేను ఎప్పటికీ యంగ్గానే ఉంటాను. న్యూ హెయిర్ స్టైల్ వచ్చిందంట, పద ట్రై చేద్దాం. నాని, నువ్వు కూడా నా బాధను పట్టించుకోవు. నేను ఎందుకు ఇంకా బ్రతికుండడం? నేను చచ్చిపోతాను అంటూ విముకి రూమ్లో ఉన్న చాక్తో తన హ్యాండ్ కట్ చేసుకోబోతుంటే హైటెక్ బామ్మ విన్ను పాపను ఆపేస్తూ, నువ్వెందుకే చావడం? నీకు అడ్డుగా వచ్చినా అదే చస్తుంది. ఈరోజు దాన్ని పైకి పంపుతాను, నీకు ఆర్మర్ లైన్ క్లియర్ చేస్తాను అంటూ హైటెక్ బామ్మ విముకి అభయం ఇచ్చింది. ఈవినింగ్ 6:48. ఆర్మన్ రూమ్లోకి వస్తూనే 10 మినిట్స్లో స్టార్ట్ అవుదాం అంటూ వెళ్ళబోతూ ఆగి భూమిని చూస్తూ, నువ్వేంటి ఇలానే ఉన్నావు? నీకోసం శారీ పంపించాను కదా, నీ హెల్ప్ నా ప్రాణం పోయినా అడగను. అలాంటిది నువ్విచ్చే గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? నువ్విచ్చిన శారీ అంటూ ఆర్మన్ ఫేస్ మీదే కొట్టింది. ఆర్మన్ తనతో ఇంకా ఆర్గ్యూ చేయకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి భూమిని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. బావా, భూమి ఇద్దరు కూడా కారులో ఎక్కడికో వెళ్తున్నారు, మనం వాళ్ళనే ఫాలో అవుదాం అంటూ విమ్ము అంటుంటే, భూమి వెళ్ళేది ఎక్కడికో కాదే, అది వెళ్ళేది దాని అంతిమ యాత్ర కోసం అంటూ బామ్మ నవ్వుతూ కార్ స్టార్ట్ చేసి ఆర్మన్ కార్ని ఫాలో అవుతుంది. ఓర్ని, మా హైటెక్ బామ్మకి కార్ డ్రైవింగ్ కూడా తెలుసా? నేనేమో అనుకున్నాను, కానీ బామ్మ, నువ్వు బామ్మవే కానీ మహానుభావురాలివి. ఆర్మన్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అసలు ఎందుకు అంత ట్రై చేస్తున్నాడు? తను నాతో ఇలా ఎందుకు అంటున్నాడో నాకు తెలుసు. దేనికోసం ఇదంతా చేస్తున్నాడో తెలుసు. నాకు అన్నీ తెలుసని తనకి తెలుసు. బట్ ఎందుకు ఆర్మన్ నిజాన్ని ఒప్పుకోవట్లేదు? ఇదంతా చేయడం ఆపట్లేదు. నేను ఇదంతా ఎన్ని రోజులు బేర్ చేయాలి? విన్ను, నువ్వెక్కడున్నావు? ఎందుకు నువ్వు కనిపించట్లేదు? నువ్వు కనిపిస్తే కానీ ఆర్మన్కి నిజం ప్రూవ్ చేయలేను అనేసి అనుకుంటున్నా భూమి ఆర్మన్ కార్ ఆపేసరికి ఆర్మన్ ఆపిన ప్లేస్ని కళ్ళప్పగించి చూస్తుంది. మరి ఆర్మన్ భూమిని ఎక్కడికి తీసుకొచ్చాడు? అలాగే బామ్మ ప్లాన్ చేసినట్టు భూమికి ఉన్నాడు అవుతుందా? రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.